కొంచెం పెరుగుతుంది, ఇవన్నీ ఉంటాయి. అలాగే ఇప్పుడు నేను ఇంతవరకు కాయిన్స్ ఎక్స్చేంజ్కి అవుట్ సైడ్ మనం కమిటీ పెంచాం, బట్ ఇక మీదట మనం ఎక్స్చేంజ్ ఇన్సైడ్ కమ్యూనిటీ పెంచుతాం. ఇన్సైడ్ గుర్తుపెట్టుకోండి, అవుట్ సైడ్ కమ్యూనిటీలో ఎన్నైనా సరే మన దగ్గర ఉండి ఇన్ని ఇచ్చేయచ్చు కాయిన్స్. ఇన్సైడ్లో మాత్రం అలా ఉండదు. ఎంతమంది అవుట్ సైడ్ పెరుగుతున్న కొద్ది కాయిన్స్ పెరుగుతాయి, ఎందుకంటే మనం ఎక్కువ పెట్టుకుంటాం. నేను 10 లక్షల కోట్లు పెట్టాను ఇందులో, అవుట్ సైడ్ మార్కెట్లో ఉన్నంతసేపు అందులో తీసిచ్చాను. ఎప్పుడైతే ఇప్పుడు ఎక్స్చేంజ్లో అవన్నీ బర్న్ చేసి కొన్ని కాయిన్స్ ఉంచి మీ అందరి దగ్గర ఎన్ని ఉన్నాయో ఉంచి దానికి కంపెనీకి ఎన్ని అవసరం ఉంచి ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో ఇంకా అవుట్ సైడ్ నుంచి ఒక కాయిన్ రాదు. వాళ్ళు ఇన్సైడ్లో ఉన్న కాయిన్స్ మాత్రం అలాగే ఉంటాయి, పెరగవు. ఆ ఇన్సైడ్ ఉన్న కాయిన్స్ తోటే మన తాలూకు క్రౌడ్ని, మన తాలూకు ట్రాఫిక్ని ఇప్పుడు ఎలా పెంచాలనుకున్నానో ఆ విధానాన్ని ఇప్పుడు పాటిస్తున్నాను. మీ కాయిన్ లోపల ఎంత క్రౌడ్ పెరిగితే దానికి అంత వాల్యూ వస్తుంది. ఆ క్రౌడ్ని ఇప్పుడు ఎలా పెంచాలో అలా పెంచుదాం, కుమ్మేద్దాం. క్రౌడ్ని పెంచడంలో మనకంటే ఎవడు లేడు అనిపించుకునేలాగా నేను ప్లాన్ చేశాను. అంటే అది గ్యారంటీ అని కాదు, మనకంటే ఇంకోటి గొప్పడు పుట్టొచ్చు, ఉండొచ్చు, రావచ్చు ఇంకా భవిష్యత్తులో. బట్ ఇప్పుడు మాత్రం నేను మీ అందరికీ న్యాయం చేయాలి కాబట్టి, మీ అందరితో నేను ఉండాలి కాబట్టి ఆ ఇన్సైడ్ క్రౌడ్ని పెంచడంలో నిమగ్నమై ఉన్నాను గట్టిగా. అందులో రెడీగా ఉన్నాను. అది ఈరోజు మీకు ప్రకటిస్తాను. అది మీ ఇన్కమ్ పెరిగేలా నేను లాస్ట్ టైం మాట ఇచ్చాను, మీకు 10 రెట్లు పెరుగుద్ది అని. నేను ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, ఈ 500 రోజుల్లో మీకు 10 టైమ్స్ మీకు ఇన్కమ్ పెరిగేలాగా. కాయిన్ అమ్ముకున్న, భూమి అమ్ముకున్న, ఇల్లు అమ్ముకున్న, బంగారం అమ్ముకున్న మన ఇన్కమ్మే పెరుగుతుంది కదా. అలాగే మీరు కాయిన్స్ అమ్ముతారు. ఈ కాయిన్స్ అమ్ముతున్నప్పుడు మీ ఇన్కమ్ పెరిగేలా ఎలా చేయాలి, మీకు ఇచ్చిన కాయిన్స్ని ఎలా వాడుకోవాలి, ఎలా వాడకూడదు, ఇలాంటివన్నీ మీకు చెప్తాను నేను. వాటి ద్వారా మీకు ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఇన్కమ్ పెరుగుతుంది. బట్ వన్ కండిషన్ ఏంటంటే, కండిషన్ కాదు, ఒక యూజు. మొన్నటి వరకు మనం నాన్ స్టాకబుల్ అనే పదాన్ని ద్వారా వెళ్ళాం. అది మైనింగ్, అవుట్ సైడ్ మైనింగ్ అయిపోయింది, ఇంకా అది క్లోజ్. ఇంకా ఆ పదాలు వాడకూడదు, అసలు ఆ విధానంగా ఇవ్వకూడదు. మనం అది క్లోజ్ చేశాను కూడా. అది కాదు, మీకు ఇప్పుడు నాన్ స్టాకబుల్ లేదు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు ఎంతోమంది నా కుటుంబ సభ్యులు, నా డాడీస్ అంతా. ఇప్పుడు మీకు ఇన్సైడ్లో ఇచ్చిన దాంట్లో నేను కొత్త విధానంలో మౌత్ పబ్లిసిటీ ఛార్జెస్ అని ఒకటి తీసుకొచ్చాను. అంటే ఒక వస్తువుని, దీని వివరం చెప్తాను వినండి. అంటే ఒక వస్తువుని అమ్ముకోవడంలో పరిపర విధాలుగా మనం వాడతాం. ఒక టీవీలో యాడ్ ఇస్తాడు, ఒకడు ఓడింగ్స్ ద్వారా చెప్తాడు, ఒకడు న్యూస్ పేపర్గా చెప్తారు, మరో సంస్థ పాంప్లెట్స్గా ఇస్తుంది, మరో సంస్థ ఇంటింటికి తిరిగి చెప్తుంది, మరో సంస్థ ఫోన్ ద్వారా వాళ్ళ తాలూకున్న అవసరాలన్నీ ఫోన్లో మెసేజ్ల ద్వారా లేదా కాల్ సెంటర్ పెట్టి, సార్ మీకు క్రెడిట్ కార్డు కావాలా, ఇది కావాలా, అది కావాలా అని చెప్తారు. ఇలాంటి రకరకాల విధాలుగా తన తాలూకా బిజినెస్ని పెంచుకోవడానికి చెప్తూ అలా పనిచేసిన వాళ్ళకి ఆదాయాన్ని ఇస్తారు. అంటే ఆదాయం అంటే జీతం అనుకోండి, లేదంటే ఛార్జ్ అనుకోండి, లేదంటే కూలి అనుకోండి, ఇస్తారు. ఇప్పుడు దాన్ని ఎలా చేస్తారంటే, ఒక ఓడింగ్ మీద మనం పెట్టాలి అంటే ఆ ఓడింగ్ పెట్టాలనుకునే స్థలం ఆయనకి డబ్బులు ఇవ్వాలి. అక్కడ ఆ ఓడింగ్ ఆ మేడ మీద ఎక్కడ పెట్టిన ఆ తాపి మేస్త్రి దగ్గర నుంచి వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి. ఐరన్ కొన్ని దగ్గర నుంచి షాప్ ఉడికిచ్చి దాన్ని వెల్డింగ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పైకి పెట్టే వరకు ఎంతమంది పని చేస్తారో అంతమందికి ఇవ్వాలి. ఇప్పుడు ఒక ఫ్లెక్సీని తీసుకురావాలంటే ఆ ఫ్లెక్సీలో ఏమేమి రాయాలో అని చెప్పినోడికి ఇవ్వాలి, దాన్ని ప్రింట్ చేసినోడికి, అదే సిస్టంలో డిజైన్ చేసినోడికి ఇవ్వాలి, ఆ డిజైన్ తీసుకెళ్ళి ప్రింట్ వేయాలి, ప్రింట్ వేసిన తర్వాత దాన్ని ఫ్లెక్సీ మీద వస్తుంది, దాన్ని తీసుకొస్తే అంటించినోడికి, దాన్ని కట్టినోడికి, ఇప్పుడు ఈ ఫ్లెక్సీ మీదకి ఎక్కించిన వాళ్ళకి, ఇలాగ అందరికీ ఎంతమంది పని చేస్తారో చూడండి. ఒక అమితాబ్ ఒక యాడ్ ఇస్తే అక్కడ కూడా అంతే కదా. ఆయన మేకప్ మ్యాన్, ఆయన కాస్ట్యూమ్ మ్యాన్, ఆయన డైలాగ్స్ రాసేవారు, యాక్షన్ చెప్పేవాళ్ళు, కెమెరామెన్స్, లైట్ మ్యాన్స్, ఇలా చాలామంది ఉంటారు. ఆ యాడ్ చేసే ఏజెన్సీకి వీళ్ళు డబ్బులు ఇస్తారు. ఇవన్నీ అంతే. లేదంటే ఒక కాంట్రాక్టర్కి డబ్బులు ఇచ్చేసి మనం ఒక డ్యామ్ కానీ ఏదైనా అంచేత కట్టించుకుంటాం, లేదా ఒక బిల్డింగ్ ఒక తాపినీసుకి ఇచ్చి
దాని ద్వారా చేయించుకుంటాం. ఇదంతా సహజ సిద్ధమైన విధానం. అలాంటి విధానాన్నే నేను ఇక్కడ తీసుకొని మీకు చూసి ఉంటారు. బ్లేడ్స్ అని, లేదంటే చిన్న చిన్న షబ్బులని, రకరకాల వస్తువులు ఇళ్ళకే తీసుకొచ్చి, ఇది మా కంపెనీ నుంచి డైరెక్ట్ తీసుకొచ్చాం, మీరు కొనుక్కోండి అని తక్కువ డబ్బులకి ఇస్తుంటారు వాళ్ళు. వాడి విధానం అది. అంటే నేరుగా కస్టమర్ దగ్గరికే వెళ్ళాలని ఉద్దేశంతో వాడు చేశాడు. కొంతమంది ఫోన్లో యాడ్ ఇస్తూ ఉంటారు. మీరు ఫోన్ పేర్లు చేసినప్పుడు కిందకు వస్తే, మీరు ఏదైనా చూసినప్పుడు యాడ్స్ వస్తాయి. ఈ యాడ్స్ తయారు చేయడం ఇదంతా కొన్ని వందల మంది పనిచేస్తారు ఇట ఇంట్లో. వాళ్ళందరికీ కూడాను ఎలా ఇవ్వాలనే దాని మీద, సార్ ఎవరి డబ్బులు వాళ్ళకి మీరే ఇచ్చేయండి అనే విధానం ఉంటుంది. నేను వర్కర్స్ని తీసుకొస్తాను, ఎవరు వాళ్ళకి ఇచ్చేయని ఉంటుంది. అలాగే నేను వర్క్స్ని తెస్తాను, మొత్తం అంతా చెప్పండి, నేనే ఇచ్చుకుంటాను అనుకుని ఉంటుంది. లేదా మన సైడ్ నుంచి, బాబు నేను ఇంత ఇస్తాను, అది చేసి పెట్టు అని చెప్తాను, ఎవడి అడిగి నువ్వే ఇచ్చేసుకొని చెప్తాను. లేదు వాళ్ళు తీసుకురా, నేను దగ్గర నుండి చేయించుకుంటాను, ఎవరి డబ్బులు వాళ్ళకే ఇస్తాను, నీ డబ్బులు నీకు ఇస్తాను, ఇంకా కావాలంటే నీకు అదనంగా ఇస్తాను అని చెప్తారు. అలాంటి విధానంలో ఇప్పుడు మన సమాజంలో మార్కెట్ నడుస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మన ఎక్స్చేంజ్ గురించి పబ్లిసిటీ పెంచాలి. మన ఎక్స్చేంజ్ గురించి 10 మందికి తెలియాలి, మెన్ టు మెన్ తెలియాలి. మన ఎక్స్చేంజ్ని ఇండియా వైడ్గా కాదు, వరల్డ్ వైడ్గా పట్టుకెళ్ళాలి. ఇది మనకి పబ్లిసిటీ అవసరం. అది పెరుగుతున్న కొద్దీ లోపలికి వచ్చేటి క్రౌడ్ని బట్టి మనందరి కాయిన్స్ పెరుగుతాయి. నేను ఇచ్చిన మాట నెరవేరుతుంది, నేను అనుకున్న గమ్యం చేస్తాను. కాబట్టి ఇక్కడ మనం నాన్ స్టాక్బుల్ పదాన్ని నేటితో క్లోజ్ చేసేయండి. ఎందుకంటే మైనింగ్ అయిపోయింది, బయట ఉన్నాం మనం ఇంతవరకు. ఇప్పుడు లోపలికి వచ్చేద్దాం. మౌత్ పబ్లిసిటీ ఛార్జెస్ అని ఇస్తున్నాను, MPC. ఒకరికొకరు చెప్పడం ద్వారా, అలా చెప్పిన వాళ్ళకి మనం ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇస్తాం. మనం మొత్తం నేను ఇంతమందితో చెప్పించానండి, ఆ డబ్బులు మీరే పే చేసేయండి, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అనే విధానంలో వెళ్తున్నాం. ఇలా చేసినప్పుడు ఇది ప్రతి ఇంటికి అందరికీ తీసుకెళ్ళకపోవచ్చు. ఎక్కువ మంది ఇళ్ళకి, లేదా ఎక్కువ మంది మనుషులకి, లేదా ఎక్కువ మందికి ఆ సమాచారాన్ని, పలానా ఎక్స్చేంజ్లో మీరు కొనుక్కుంటే మంచి లాభాలు వస్తాయి, పలానా ఎక్స్చేంజ్లోనూ కొత్తగా వచ్చింది దాన్ని చేయండి, పలానా ఎక్స్చేంజ్లో ఈ విధానం ఉన్నది, స్వాప్ విధానం ఉన్నది, లేదా పేమెంట్స్ ఇలా వస్తాయి, అందులో ఉన్న కాయిన్స్ కొనుక్కుంటే బాగుంటుంది, అందులో భవిష్యత్తు ఉంటుంది, మీరు కొనుక్కోండి అనేటువంటి విధానంలో మనం చేస్తున్నాం. అప్పుడు కూడా వాళ్ళకి నచ్చితేనే కొనుక్కోండి, లేకపోతే వద్దు. ఒక పబ్లిసిటీ మనం ఇస్తాం, గతం నుంచి ఉండదు. మన ఈ మధ్యన క్రికెట్లు వగిలి ఆడినప్పుడు ఓ బిట్ కాయిన్ గురించి, మరో దాని గురించి అక్కడ సినిమాక్స్ ఇచ్చారు, లేదంటే అక్కడ హోర్డింగ్స్ పెట్టారు. ఒక కాయిన్ గురించి ఎక్కడెక్కడ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటారు. ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు అక్కడ స్పాన్సర్స్గా వెళ్ళడం, ఆ స్పాన్సరింగ్ ఖర్చు పెట్టడం చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి విధానంలోనే ఇప్పుడు మన తాలూకా ఎక్స్చేంజ్ గురించి మనం చేద్దాం. బట్ వన్ కండిషన్, మనం చేసే ప్రతి పబ్లిసిటీకి సంబంధించినటువంటి మనం ఎంత ఖర్చు పెడుతున్నాం దానికి పక్కా GST కడుతున్నాను ఆల్రెడీ. ఇవాళ నుంచి ఇంకా గట్టిగా కడదాం. మీరు ఆ మౌత్ పబ్లిసిటీ ఛార్జెస్ తీసుకున్న మీరు కూడా TDS కడతారు. ఆ TDSని 5%గా నిర్ణయించాను. మన ఎక్స్చేంజ్ తాలూకుది ఎంతైతే 2.5 ఉందో అది అలాగే ఉంటుంది. ఇక్కడ మీకు 5%ని మన ప్రభుత్వానికి కట్టాలి. ఆ 5% మీకు కట్టేసి ఉంది మీ ఆధార్ కార్డులో, మీ పాన్ కార్డు పెడతారు కాబట్టి ఆ పాన్ కార్డులో షో అవుతుంది, కనిపిస్తుంది. దాన్ని మీరు మన ఎక్స్చేంజ్, మన ఎవరైతే ఆడిటింగ్ చేసినప్పుడు, సార్ ఈ ID కొట్టిన వెంటనే చెప్తాడు మీరు ఇంత ఈ TDS భారత ప్రభుత్వానికి కట్టారు. మీరు ఆల్రెడీ కట్టేసి ఉంటే దానికి ఆయన ఏం చేయాలో, ఎలా మళ్ళీ మీకు తిరిగి పొందాలో అని చెప్తారు ఆయన. లేదు అనుకుంటే ఆ డబ్బుల్ని మీరు కట్టాల్సిన ట్యాక్స్ల్లో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి దాన్ని ఇచ్చేస్తారు. ఎక్స్ట్రా ఉంటే మీరు ఇస్తారు, లేదు పర్లేదంటే దాన్ని సరిపెడతారు. అంటే మనకి అక్కడ క్లియర్ అయిపోద్ది, మీరు ఇక్కడ కట్టి మీకు అక్కడ పనికి వస్తాయి. సో నేను నీకు మీద నుంచి ఇచ్చేటువంటి ప్రతిదానికి కూడా 5% TDS కట్టేసి ఇస్తున్నాను. మీకు ఇచ్చే 100 రూపాయలు ఇవ్వాల్సి వచ్చిందంటే అందులో 5% దీని 2.5
7.5% అందులో కట్ అవుతుంది. 5% డైరెక్ట్గా నేరుగా గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది. అది పక్కా చేస్తున్నాను, ఇప్పటివరకు చేశాను, పక్కా చేస్తున్నాను. మీరు ఐటీ రిటర్న్స్ వేసుకుని అది చూడొచ్చు. అలా చూడాలి అంటే మీ పాన్ కార్డ్ని ఇందులో తప్పనిసరిగా పెట్టండి. పాన్ కార్డుని పెట్టకపోతే మళ్ళీ రావు. నేను దానికి 1 నెల టైం ఇస్తాను, ఈలోపు మనం పని చేసుకెళ్దాం. పెట్టలేని వాళ్ళు చేసుకోండి. అది 2 లేదా 3 వారాలు ఇచ్చేస్తున్నాను. నిన్న ఒక అమ్మాయి నాకు కొన్ని పంపించింది. మైనర్ పాన్ కార్డు ఎలా ఇవ్వాలని దాని మీద ఆవిడ చాలామందికి అకౌంట్స్ ఉన్న వాళ్ళందరికీ మైనర్ పాన్ కార్డ్స్ ఇచ్చింది. ఆవిడ తయారు చేసింది, గవర్నమెంట్ ఎలా చెప్పిన సిస్టమ్ ద్వారా అది వాటిని ప్రిపేర్ చేసి ఇచ్చింది. అలా ఆ మైనర్ పాన్ కార్డులు చేసినట్టే మన కార్డులు కూడా చేసుకోవచ్చు. దానికి ఒక ఆడిటర్నో లేదా తెలిసిన వారినో లేదంటే ఈ సేవ లాంటి దగ్గరికి వెళ్తే అని చెప్తారు. అది మన కోసం, మన భారత ప్రభుత్వానికి, మన రాష్ట్ర ప్రభుత్వానికి మనం కట్టవలసిన పన్నుల కోసం మాత్రమే. వాటిని ఎక్కడ తప్పించుకుని నేను కట్టను అనేవాళ్ళు నాతో కలిసి పనిచేయద్దు, పని చెయ్యవద్దు, నాతో కలిసి పనిచేయద్దు. ఎందుకంటే ప్రభుత్వానికి కట్టాల్సిన ప్రతి రూపాయి కట్టాల్సిందే. మీరు నేరుగా మీకు ఇస్తే మీరు కడతారో కట్టరో, నేను ముందే ఇక్కడ కట్ చేసి ఇస్తాను, 3 days కట్టేస్తాను. మీ పాన్ కార్డుని చెక్ చేసుకుంటే అది 3 monthsకో 6 monthsకో మనం కడుతున్నాం కదా, అందులో మీరు చెక్ చేసుకుంటే మీకు అందులో క్లియర్గా ఉంటుంది. అంటే మీ ఆర్డర్కి ఇస్తే చెక్ చేస్తారు. 100కి 100% కంటే మించి నేను ట్యాక్సులు పే చేస్తున్నాను, ఇప్పుడు చేస్తాను కూడా. ఇంక మీదట దీని మీద కూడా కొంతమంది అలాగన్నారు ఇలాగన్నారు చూపించండి. నేను చూపిస్తున్నాను. వాటిని కూడా మీకు నెక్స్ట్ మంత్ నుంచి మీరు చూసుకోవచ్చు, మీ పేరునే చూసుకోవచ్చు. అవన్నీ అవి ఇచ్చేస్తున్నాను, అవి కూడా నేను క్లియర్గా ఇస్తున్నాను. కాబట్టి ఈ మౌత్ పబ్లిసిటీ ఛార్జెస్ కింద మీకు నేను ఇస్తాను. మీరు 10 మందిని 10 మందితో చేయిస్తామా అంటే 10 మంది చెప్పి చేయండి అంటాం, 15 మంది చెప్పి చేయండి అంటాం, 20 మందికి లేదంటే 20 మందికి, అంటే అది మీ ఇష్టం. అంటే ఒక వర్క్ మీకు ఇచ్చినప్పుడు ఆ వర్క్ని ఎంతమందితో క్లోజ్ చేస్తారు అనే దాని మీద చేస్తాం. మనకు దానికి ఒక విధానం ఇస్తాం. ఆ విధానంలో ఎంతెంత ఇవ్వాలి అని చూసుకొని పెయింట్ వేసినోడికి ఎంత ఇవ్వాలి, లేదంటే బోల్డ్ బిగించినోడికి ఎంత ఇవ్వాలి, లేదంటే అది కట్టినోడికి ఎంత ఇవ్వాలి, దాని లైటింగ్ ఎంత ఇవ్వాలని ఎలా ఉంటుందో అలాగే నేను ఇక్కడ కూడా ఈ మౌత్ పబ్లిసిటీ కొరకు దీన్ని నేను మీకు ఇస్తున్నాను. ఇక మీద నుంచి మీరు వాడాల్సిన పేరు ఈ నాన్ సేకబుల్, NS కాదు, అది మర్చిపోండి. అది ఎక్స్చేంజ్ అవుట్ సైడ్, ఇప్పుడు ఎక్స్చేంజ్ ఇన్సైడ్కి వచ్చాం కాబట్టి మౌత్ పబ్లిసిటీ MPC మీకు ఇంత వచ్చింది, దానికి TDS ఇంత కట్ అయింది, ప్లస్ మన ఎక్స్చేంజ్ తాలూకుది ఇంత కట్ అయింది, గతంలో లాగే మనకు కట్ అవుతుంది. ఇవి దాంట్లో పనిచేస్తాయి. సరే, ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వచ్చేటువంటి విధానాన్ని చాలా కొత్తగా తీసుకున్నాను. ఇప్పుడు వచ్చే విధానంలో నేను చాలా కొత్త తీసుకున్నాను. అదేంటంటే దాని వివరాలు ఈరోజు ఇచ్చేస్తాను. మీరు లాస్ట్ టైం సంపాదించుకున్న దానికంటే ఎక్కువ వచ్చేటట్టు చేశాను. లాస్ట్ టైం నాన్ సేకబుల్లో సంపాదించారు, ఇప్పుడు మౌత్ పబ్లిసిటీ చేస్తేనే వస్తుంది, అది దాని ద్వారా వస్తుంది. అది లాస్ట్ టైం మీరు రూపాయి తీసుకున్న వాడికి ఈ 500 రోజులు నాతో కలిసి పనిచేస్తే దాన్ని 10 రూపాయలకి వెళ్ళే వరకు కష్టపడదాం. కష్టపడిన వాడికి మాత్రమే పని చేశారు, మీరంతా కష్టపడ్డారు, మళ్ళీ రండి, ఆ పని చేద్దాం రండి. ఈసారి 10 times చెప్పాను కదా, అది క్రమేపీ ఎలా వస్తుందో మీరు చూస్తారు. నేను ఈ ఎక్స్చేంజ్లో ఒక కొత్త విధానాన్ని ఈరోజు ఒకటి ప్రవేశపెడతాను. నేను మొత్తం 5 తయారు చేసుకున్నాను. 5లో ఒకటి ఇప్పుడు ఇస్తున్నాను. ఈరోజు ప్రకటించిన వారం రోజుల్లో మీరు ఆ విధానాన్ని స్టార్ట్ చేస్తే మీకు మౌత్ పబ్లిసిటీ ఛార్జెస్ అనేవి, MPC అనేవి మీకు మొదలవుతాయి. వాటిలో మనం 15 రోజులకు ఒకసారి మొన్నట్లాగా తీసుకుందామా, లేకపోతే నెల రోజులు తీసుకుందామా అనేది నేను మళ్ళీ ఆలోచించి నేను చెప్తాను. మీతో కూడా ఈ విషయం మీద మనం మాట్లాడుకొని మీరు చెప్పినవి కూడా నేను చేస్తాను. దాన్ని మీ సీనియర్స్కి వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు మీరు వెహికల్స్ ధరకు EMI కట్టలేకపోతున్నారని కొంతమంది కాయిన్స్ నేను ఇస్తున్నాను.
బట్ ఎలా చేయాలి ఇప్పుడు మనకి ఇన్కమ్ వస్తే అవన్నీ మీరు కాయిన్స్ దాచుకున్నారు. ఇప్పుడు ఈ ఎంపీసీ మౌత్ పబ్లిసిటీ ద్వారా మీకు అనంతమైనది వస్తుంది. ఒక సరికొత్త విధానం మళ్ళీ సంచలనం అవుతుంది. ఎక్స్చేంజ్ విధానంలో మనది ఒక సరికొత్త విధానం. మనకంటూ ఎప్పుడు ఒక మార్క్ ఉంటుంది. ఆ మార్కుని రూల్స్ని దాటకుండా చేస్తాం మనం. అదే విధానంలో మనం ముందుకు పోదాం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అందరికీ చెప్పండి. నేను ఈరోజు మనకు వైట్ పేపర్ ఇచ్చేస్తున్నాను. నేను ఈరోజు మీకు ఎక్స్చేంజ్లో అమ్ముకున్న వాళ్ళు లిస్ట్ ఇస్తాను. అది పేమెంట్ ఎప్పుడో చెప్పేసి పేమెంట్స్ కూడా పంపించేస్తాం. అయితే ఎక్స్చేంజ్లో అవి కాకుండా ఇప్పుడు నేను చెప్పిన ఈ కొత్త విధానం, ఇలా కొన్ని విషయాలను మళ్ళీ ఈరోజు నేను చెప్తాను. మీ దగ్గరున్న అంటే మన కంపెనీకి తాలూకా టోటల్ కాయిన్స్ వైట్ పేపర్ క్లోజింగ్ చేస్తున్నాం కదా, ఏ రోజు అది కూడా చేంజ్ చేస్తాను. ఆ క్లోజ్ చేసిన కాయిన్స్లో ఎన్ని జరుగుతాయి, ఎన్నైనా ఇంకా అందులోనే జరగాలి. బయట నుంచి ఒక కాయిన్ రాదు, మన ఎక్స్చేంజ్ నుంచి బయటికి వెళ్ళదు. ఎక్స్చేంజ్లోనే అది ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే అవి మీరు వాడలేరు, అవి ఉండిపోతే తప్పిస్తే అవి కూడా బయటికి వెళ్ళవు. తప్పిస్తే ఇంక వెళ్ళవు. అంటే ఒక మన భారతదేశం అనే ఈ సరిహద్దులోనే కదా మనం వ్యాపారం చేసినా, పరిగెత్తినా, ఏం చేసినా, ఏడ్చినా, మనం ఒకరు నిందించుకున్నా, ఒకరికొకరు అభిమానించుకున్నా అన్ని ఇందులోనే చేయాలి. ఈ 140 కోట్ల మందితో ఉంటారు. ఇంకొక 50 కోట్ల మంది ఇందులోకి ఇప్పుడు రారు కదా, అంటే వాళ్ళు భారతీయులు. అలాగే బయట నుంచి కాయిన్స్ రావు. మన దగ్గర ఎన్ని ఇచ్చే వైట్ పేపర్లో అన్నీ ఉంటాయి. వ్యాపారాలు చేసుకోవడానికి లోపలికి వచ్చి కమ్యూనిటీ పెంచుకుందాం. మనం వ్యాపారం చేసి అంటే కొనేవాడు అమ్మేవాళ్ళు పెంచుకుందాం. అనేక రకాలుగా అమ్మేలా నేను చేస్తున్నాను. ఇప్పుడు మన భారతదేశంలో 140 మంది ఉన్నారు. కానీ విదేశీయులు వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికి భారత ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళని ఇన్వెస్టర్గా ఇన్వెస్ట్ చేస్తుంది. మన ప్రభుత్వాలు కొన్ని అలాంటి క్యాంప్స్ పెట్టి వాళ్ళు మా దేశంలో లేదా మా రాష్ట్రంలో పెట్టండి, మీకు ఈ సదుపాయాలు ఇస్తాం, పర్మిషన్ వెసులుబాటు చేస్తాం ఎలాగన్నారో విదేశాలు వస్తున్నారు, ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు. మనందరికీ దాని ద్వారా ఉపాధి లేదా ఆదాయం వస్తుంది. ఇక్కడ కూడా అలాగే బయట నుంచి కమ్యూనిటీని తెచ్చుకుందాం, కానీ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ మాత్రం అంతే ఉంటుంది. కాయిన్స్ అన్నీ ఉంటాయి. బయట నుంచి వచ్చే కమ్యూనిటీ మన దేశం కావచ్చు, మరొకరు కావచ్చు, మరో దేశం కావచ్చు. మరి మన దేశంలో ఇతరులు ఇక్కడ ఎలాగైతే వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ తాలూకా టెక్నీషియన్స్ను, వాళ్ళ దాని తాలూకా టీమ్ సపోర్ట్ని తెచ్చుకొని ఇక్కడే వాళ్ళ క్వార్టర్స్ ఇల్లు ఇచ్చి చేయిస్తున్నారు. మిగతా పనులన్నీ మన చేతి చేయిస్తున్నారు. ఇక్కడ కూడా ఏ దేశం వాడైనా సరే మన దాంట్లోకి వచ్చి కొనుక్కునేలాగా, క్రౌడ్ పెంచేలాగా అనేక దేశాలను ఇన్వెస్ట్ చేద్దాం. మనం కూడా అనేక మందిని ఇన్వెస్ట్ చేద్దాం. బట్ క్రౌడ్ పెరుగుతూ ఉంటుంది కానీ కాయిన్స్ పెరగవు. వాటిలోనే ఇదంతా జరగాలి. అదే నేను ఇప్పుడు ఇందులో పెట్టింది. అన్ని ఎక్స్చేంజ్లు ఇవే పెడతాయి, కానీ ఆ క్రౌడ్ పెంచడానికి నేను సరికొత్త విధానాలు తీసుకుంటున్నాను. మన కాయిన్స్ అమ్మే వాళ్ళకి ఒక అమ్ముకోవడం ఒకటే కాకుండా ఇతర విధానాల్లో కూడా ఈ మౌత్ పబ్లిసిటీ లాంటి ఛార్జెస్ లాంటివి ఇంకొక అనేక రకాల ఇన్కమ్స్ నేను చూపిస్తున్నాను. కానీ బట్ వన్ థింగ్ ఏంటంటే మనకొచ్చే ప్రతి రూపాయికి జిఎస్టీ కడదాం, మనకొచ్చే ప్రతి రూపాయికి టీడీఎస్ కట్టేద్దాం. మనకొచ్చే ప్రతి రూపాయికి మీరు ఎలాగో ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే ఆ పరిధిని దాటితేనే కదా మీరు గవర్నమెంట్ కడతారు. ఆ పరిధి లోపల అయితే మీరు గవర్నమెంట్ కూడా కట్టవద్దు అంటుంది. కాబట్టి ఎక్కువ సంపాదించుకున్నప్పుడు మీరు కట్టొచ్చేది. ఇదన్నీ కూడా ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను. ఈరోజే మీకు వీటి వివరాలు ఇస్తాను. అద్భుతంగా మీ అందరికీ నచ్చుతుంది. నేను చివరిగా చెప్పే మరో మాట ఏంటంటే మన దగ్గర ఉన్న ప్రతి అకౌంట్ హోల్డర్ తాలూకా కాయిన్స్ని ఎక్స్చేంజ్లో పట్టుకెళ్ళేలా నిజమైన అకౌంట్స్ అంటే పూర్తి వివరాలు ఇవ్వకుండా, మనిషే లేకుండా ఈ రాష్ట్రాన్ని వేరే రాష్ట్రంగాను, వేరే రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంగాను చూపించకుండా ఆయన ఏ ఊర్లో ఉన్నాడో, ఎక్కడున్నాడో, ఆధార్ కార్డు, వాళ్ళ పాన్ కార్డుని కరెక్ట్గా ఉన్న వాటిలన్నింటిలో పర్ఫెక్ట్గా తీసుకెళ్ళి నేనే పెట్టే వరకు 500 రోజులు మీతో కలిసి పనిచేస్తాను. అలాగే ఈ వింటున్న వాళ్ళు మీరు చెప్పండి, మీరుంటే వినండి. మీకు ఎవరైతే కాయిన్స్ కొనిపించారో వాళ్ళు వచ్చినా రాకపోయినా నేను ఉంటాను. వాళ్ళు చెప్పినా నేను మీకు హెల్ప్ చేస్తాను. అది ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను. ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి ఎక్స్చేంజ్లో పెట్టేద్దాం దాన్ని. అప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు అమ్ముకోవడమో, కొనుక్కోవడమో, దాచుకోవడమో ఏదో చేస్తారు.
దానికి పూర్తి సహకారం చేస్తాను. అది పూర్తిగా బాధ్యత నేను తీసుకుంటాను. డెఫినెట్లీగా దానికి ఎన్ని చేయాలి, దానికి ఎలా మీరు ఇచ్చేదానికి మళ్ళీ తిరిగి సమానం చెప్తే కౌంటర్స్ పెట్టడం అంటే ఇక్కడ నేను చేస్తాను. అది ఆ మెయిల్ ఇవ్వడం, లేదంటే కస్టమర్ కేర్ని ఎలా నడపాలి, వీటన్నింటి మీద ఈ 4 రోజులు పనిచేస్తాను, మీకు అందుబాటులోకి ఇస్తాను. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ మౌత్ పబ్లిసిటీ ఛార్జెస్ అనేవి వారం రోజుల్లో మీకు అవి మీ అందరికీ వచ్చేలా నేను డిజైన్ చేసి ఉంచాను. అది ఈరోజు మీకు చెప్తాను. దయచేసి పూర్తిగా అర్థం చేసుకోండి, సహకరించండి. మంచి కోసం నిరంతరం కష్టపడే విధానంలో మనం వెళ్దాం. నా గురించి తప్పుగా చెప్పే వాళ్ళకు కూడా శతకోటి వందనాన్ని మళ్ళీ ప్రతిసారి చెప్తాను. మీరు నాలో ఉన్న లోపాలని మీరు ఎత్తి చూపించాలి. ఆ ఎత్తి చూపించిన ప్రతిదాన్ని వీలున్నంత వరకు సవరించుకునే పని నేను చేస్తున్నాను. ఎప్పుడు కూడా మనల్ని ఇష్టపడిన వాడు, మనం వ్యతిరేకించిన వాడు మాత్రమే మన లోపాలను చెప్పగలడు. లోపం లేని మనిషి కానీ, వస్తువు కానీ, వ్యాపారం కానీ ఏవి ఉండవు. కానీ ఆ లోపాలని మనల్ని మనం ప్రేమించుకోవడం ద్వారా, మన వస్తువులు మనం ప్రేమించుకోవడం ద్వారా మనం ఆ తప్పు తెలుసుకోలేం. ఇప్పుడు మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ మిత్రులు వీళ్ళందరూ నాకు ఎన్నో విషయాలు చెప్తున్నారు. వాళ్ళంతా ఇది లేదు, ఇది ఉండాలి. మీకు చెప్పాను కదా, మన తాలూకు పూర్తి అడ్రస్, మన ఎక్స్చేంజ్ అడ్రస్ మీకు పూర్తి పెట్టేస్తుంది. ఈ మంత్లో అది కూడా మీకు ఇచ్చేస్తున్నాను. అది అన్నీ కూడాను. అలా వాళ్ళు ఎన్నో విషయాలు చెప్తున్నందుకు మీ పాదాలకి, అలా నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాను అని కూడా నాకు అనుకూలంగా పనిచేస్తున్నారని నాకు తెలుసు, మీకు తెలుసు. నేను మీ మీద కోప్పడితే నేను మిమ్మల్ని వ్యతిరేకంగా చూస్తే నాకే నష్టం. కాబట్టి మీరు నా శ్రేయోభిలాషులుగా, మీరు నా అభివృద్ధి కోరుకునేటువంటి ఉత్తములుగా భావిస్తూ, మీరు చెప్పిన విధానాల్లో, మీరు చెప్పిన సమస్యలో, మీరు ఎత్తినటువంటి ఆ ప్రాబ్లమ్స్లో సాధ్యమైనంత వరకు వాటిని సవరించుకునేలాగా ఎప్పటి నుండో ఉన్నాను. ఇక మీదట ఇంకా ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అభిమానించే నా పిల్లలకి, నన్ను వ్యతిరేకించే నా పిల్లలకి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మళ్ళా కలుస్తాం, చెప్దాం. దీన్ని అందరికీ పంపించండి. థ్యాంక్ యూ.